హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐ ఫర్ అనిత. ఈరోజు మన వీడియోలో నేను నెయిల్స్ చేసే ముందు నెయిల్ ప్రిపరేషన్ అన్నది ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ అన్ని ఫింగర్స్ నెయిల్స్ ఈవెన్గా ఉండేటట్టు నెయిల్ కట్టర్తో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్టోన్తో అన్ని నెయిల్స్ క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫైలర్, ఇది 100/3000 నెంబర్లో ఉంది. సో ఫైలర్లో కూడా డిఫరెంట్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎంత రఫ్నెస్ బట్టి నెంబర్ అంత తగ్గుతూ ఉంటుంది. సో దీంతో అన్ని నెయిల్స్ మనము షేప్ చేసుకోవాలి. మనకి కావాల్సిన షేప్ అంటే మనకి షేప్స్లో కూడా చాలా ఉంటాయి. మనకి స్క్వేర్ షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటుంది, ఓవెల్ షేప్ ఉంటుంది, ఆల్మండ్ షేప్ ఉంటుంది, కాఫిన్ షేప్ ఉంటుంది, స్టిలిటో షేప్ ఉంటుంది. అట్లా షేప్స్ ఉంటాయి. సో మనకి కావాల్సిన షేప్ మనం చేసుకోవాలి ఫైలర్తో. నెక్స్ట్ స్టెప్ ఇది వచ్చేసి క్యూటికల్ పుషర్ అంటారు. దీంతో మనం నెయిల్స్ పైన ఉన్న క్యూటికల్స్ డెడ్ స్కిన్ రిమూవ్ చేయడానికి ఉంటుందన్నమాట. సో క్యూటికల్స్ని ఈ క్యూటికల్ పుషర్తోని పుష్ చేసి లిఫ్ట్ చేయాలి. సో దట్ అది లిఫ్ట్ అవుతుంది. అయినప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనము క్యూటికల్ కట్టర్ ఉంటుంది, దాంతో మనము క్యూటికల్స్ని కట్ చేస్తాము. ఇక్కడ వీడియోలో నేను చూపించినట్టు నెయిల్ ప్రిపరేషన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ క్యూటికల్ కటింగ్కి ముందు బఫింగ్ కూడా చేయాలి నెయిల్స్కి. నేను అది స్కిప్ చేశాను. ఎందుకు అని అంటే నా నెయిల్స్ ఆల్రెడీ డ్రైగా ఉన్నాయి. సో నేను బఫింగ్ ప్రిఫర్ చేయలేదు. మనకి నెయిల్ పైన ఉన్న మాయిశ్చరైజర్ రిమూవ్ చేయడానికి బఫింగ్ చేస్తాను. ఎందుకు అంటే మనం పెట్టే ప్రోడక్ట్ నెయిల్ పైన లాంగ్ లాస్ట్ ఉండాలి కాబట్టి బఫింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఈ స్టెప్లో మనం క్యూటికల్స్ కట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకి క్యూటికల్స్ లిఫ్ట్ అవుతేనే కట్టర్తో ఈజీగా కట్ చేయగలుగుతాము, లేదంటే స్కిన్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టే క్యూటికల్ కట్టర్ యూజ్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను కొంచెం అలా మొత్తం ఒక క్యూటికల్ లైన్ మొత్తం నేను తీస్తున్నాను. అంటే స్కిన్ అన్నది ఎక్కడ బ్రేక్ అవ్వకుండా తీస్తున్నాను. చూడండి, ఎక్కడన్నా బ్రేక్ అవుతే పర్లేదు, కానీ మ్యాక్సిమం బ్రేక్ అవ్వకుండా చూడాలి. సో ఒకేసారి అలా కట్ చేసుకునేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్సర్ వైప్ తీసుకొని మొత్తం అన్ని నెయిల్స్ క్లీన్స్ చేసేసుకోవాలి. అసిటోన్ ఉన్న దాంతో క్లీన్ చేసుకున్నా ఓకే. నెయిల్ ప్రిపరేషన్ తర్వాత ఇప్పుడు నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోవాలి కదా. సో నెయిల్ పాలిష్ కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇప్పుడు డీహైడ్రేటర్ వాడాను, తర్వాత ప్రైమర్, యాజ్ యూజువల్ ఇవన్నీ ఇంపార్టెంటే. సో దాని తర్వాత బేస్ కోట్ వాడాలి. యాక్చువల్గా జెల్ పాలిష్కి బేస్ కోట్ వేరే ఉంటుంది, బట్ నేను ఇక్కడ బేస్ కోట్గా పీల్ ఆఫ్ జెల్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే నేను పీల్ ఆఫ్ నాకు ఈజీగా అవుతుంది అని చెప్పేసి పీల్ ఆఫ్ జెల్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నెయిల్ ఆర్ట్ కోసం నేను 4 మల్టీ కలర్స్ తీసుకున్నాను. సో దీంతోనే ఇప్పుడు నేను నెయిల్ ఆర్ట్ వేస్తాను. సో ఈచ్ కలర్ నేను నెయిల్ పైన 1 స్ట్రోక్ వేసుకున్నాను. అలా వేసుకొని ఇక్కడ చిన్న స్పాంజ్ పీస్ తీసుకొని దాంతోనే నేను ట్యాప్ చేశాను. చేయడం వల్ల నాకు ఒక డిజైన్ అన్నది అది క్రియేట్ అయిపోయింది. ఆ 4 కలర్స్ కొంచెం బ్లెండ్ అయిపోయి అన్నీ ఒకదానికొకటి ఇట్లా బ్లెండ్ అయిపోయి కలిసిపోయి ఒక డిజైన్ అనేది క్రియేట్ అయిపోయింది. నేను ఇక్కడ చూస్ చేసుకున్న 4 కలర్స్లో ఒక కలర్ నాకు లైట్ అనిపించింది అప్లై చేసిన తర్వాత. సో దానికి మళ్ళీ అక్కడ వేరేది పింక్, డార్క్ పింక్తో రీప్లేస్ చేశాను అనమాట. సో ఆ కలర్ అప్లై చేయడం వల్ల నాకు కొంచెం మంచి లుక్ అనిపించింది. తర్వాత 30 సెకండ్స్ యూవీ ల్యాంప్ కింద క్యూర్ చేశాను. అండ్ క్యాట్ ఐ అప్లై చేశాను. నాకు కావాల్సిన షైనింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ 60 సెకండ్స్ యూవీ ల్యాంప్ కింద క్యూర్ చేశాను. సో ఇదే మెథడ్లో అన్ని ఫింగర్స్ నెయిల్ ఆర్ట్ చేసేసుకున్నాను. తర్వాత టాప్ కోట్ అప్లై చేసేసాను అన్ని ఫింగర్స్కి. అండ్ 60 సెకండ్స్ అన్ని ఫింగర్స్ ఒకేసారి క్యూర్ చేసేసుకున్నాను. సో ఇక్కడ ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను, చూడండి. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.